వెల్కమ్ టు మైరా మీడియా. ఈ సంక్రాంతికి రెండు సినిమాలు భారీ ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాయి. ఒకటి గుంటూరు గారం, రెండోది వచ్చేసి తేజ సజ్జ యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ. రెండు మూవీస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి తెలుగు ప్రేక్షకులకి. ఈ సంక్రాంతికి ఒక దేవుడు కథాంశంతో అయితే రాబోతుంది హనుమాన్. అసలు ఎలా ఉంది, ఆకట్టుకుందా లేదా అనేది ఈరోజు ప్రేక్షకులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేయండి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో. ఎలా అనిపించింది మూవీ? ఒక్కో షాట్ ఒక్కో డైమండ్, మస్ట్ వాచ్ ఫిల్మ్ అంతే. బెస్ట్ చెప్పండి, మూవీ హైలైట్స్ చెప్పండి. క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. అండ్ హనుమాన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అందరికి. యూత్కి ఒక మెసేజ్ మూవీని మస్ట్ వాచ్ అంతే, ఇంకా మెసేజ్ ఏం లేదు. ఏమంటే ఇంకా మంచి హైలైట్ హీరో సజ్జ యాక్టింగ్ ఎలా ఉందండి? తేజ సజ్జ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. చెప్పు ఎలా అనిపించింది మూవీ? సూపర్ భయ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు గుంటూరు గారు వైబ్లో వచ్చాను, హనుమాన్ ఎక్కిసింది. అసలు మొత్తం జై శ్రీరామ్ ఎక్స్పెక్ట్ చేశారు మూవీలో, హనుమాన్ మూవీలో? అసలు యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేయలే, గ్రాఫిక్స్ బాగుంటుంది అనుకుని వచ్చా. అవుట్ ఆఫ్ ది వరల్డ్ అసలు మామూలుగా లేదు. లాగ్ అంటే అంత అనిపించలేదు, కవర్ అయిపోయింది మొత్తం. ఆ గ్రాఫిక్స్ అయితే ఇంకా 30-40 crores తీసాడు అనుకుంటా. బాబోయ్ ఏం తీసాడు అది అసలు. బాబు గూస్ బంప్స్ మించి అసలు మామూలు కాదు. 5/5 రేటింగ్ ఈ మూవీ. ఆమా బాబోయ్ మామూలు కాదు అసలు. వేరే ట్రాన్స్లేట్, వేరే ప్రపంచంకి వెళ్ళిపోయాను నేను అసలు. సూపర్ ఉంది, చాలా బాగుంది. హైలైట్ చాలా వావ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వావ్ మూమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. చాలా 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 బాగుంది. ఆల్ విల్ ఎంజాయ్. అసలు ఎవరు పెద్ద చిన్న మ్యూజిక్ హైలైట్. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏది ఎక్స్పెక్ట్ చేయడం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాము. వితౌట్ ఎక్స్పెక్ట్ మన ఇండియాలో ఎన్నో అవార్డులు వచ్చే సినిమా అండి. మైథలాజికల్ మూవీ. ఇప్పుడు ఏంటంటే సైంటిస్టులకి తర్వాత భగవంతుడికి ఇది కాన్సెప్ట్ అండి. సినిమా చాలా బాగుంది, కానీ థియేటర్లు ఎందుకు రావు? అదే వస్తాయి ఇప్పుడు చూడండి. సినిమా చెప్పినట్టు ఉందండి. లాస్ట్ ఎండింగ్ లో కూడా హనుమంతుడి యొక్క గెటప్ అదంతా కూడా గ్రాఫిక్స్ లో చేశారు, కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి మూవీ. మాత్రం మూవీలో ఎలా ఉంది? ఏం ఎక్స్పెక్ట్ చేశారు మూవీలో గ్రాఫిక్స్, విజువల్స్ ఎక్స్పెక్ట్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అసలు హీరో చిన్నవాడైనా సరే కొంచెం బాగా యాక్ట్ చేశారు, ఓవర్ గా కాకుండా. చాలా మూవీ ఇట్టే సినిమా అయితే సూపర్ హిట్ అలా ఇంకోసారి చూడొచ్చు. హనుమాన్ క్యారెక్టర్ అయితే బుర్రపాడు. మూవీలో ఏం మెసేజ్ ఇచ్చారు? మూవీలు అంటే దేవుడి కోసం ఎలా చెప్పాలి కరెక్ట్ చెప్పారు. సూపర్ హీరో ఎలా ఉండాలంటే అలా చెప్పాడు. మినిమం అయితే సినిమా సూపర్ హిట్ అన్న. యూత్ ఆకట్టుకుంటుందా? యూత్ అయితే సూపర్, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సూపర్ అన్న. కామెడీ ఉంది, ఎలివేషన్ బాగుంది. హనుమాన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ అన్న. బ్రో మూవీ ఎలా ఉంది? నేను ఈ మూవీని అయితే ఫస్ట్ ఓమనాథ్ గారికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ బడ్జెట్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఉన్న బడ్జెట్ లో తీయడం అంటే ప్రశాంత్ వర్మ ఎక్సలెంట్. ఓమనాథ్ కమ్ టు బ్రో నో మార్వల్ నోటీస్, ఓన్లీ హనుమాన్, ఓన్లీ హనుమాన్. 1 word అబౌట్ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హనుమంతుడు మన ముందర ఉంటాడండి. ప్రశాంత్ వర్మకి దండం పెట్టాలి. అలాంటి విఎఫ్ఎక్స్ అండి బాబు. ఆ బ్యాక్గ్రౌండ్ సినిమా టోటల్ పక్కన బడ్జెట్కి 50 కోట్లకి ఎవరిస్తారండి? మీకు ఆ ఇన్పుట్ ఎవరిస్తారు చెప్పండి? ఎప్పుడు ఒక్క అందరూ ప్రశాంత్ వర్మ తోపండి ఎప్పటికే #1 డైరెక్టర్ అవుతాడు. హైలైట్స్ ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్గ్రౌండ్ మనకు హనుమంతుడు వచ్చే బిట్లు మాత్రం జనాలు లేక దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి దండేసి వెళ్ళిపోతారు అన్న. సినిమా సూపర్ హిట్. మెసేజ్ ఉందా మూవీలో? ఫుల్ దేవుడు అంటేనే మెసేజ్ అన్న. మనకు మెసేజ్ చెప్పేది మనవరం అన్న ఏగోలం. సినిమా మాత్రం సినిమాని లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరైపోతాం. 2024 ఫస్ట్ హిట్ అన్న. ఆ ప్రశాంత్ వర్మ మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడా గానీ ఎక్సలెంట్ అన్న. 50 కోట్లు నీకు అంత విఎఫ్ఎక్స్ ఇచ్చాడంటే ఎవరెవరు. మూవీ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమనుకుని వచ్చారు మీరు మూవీ? నేను మామూలు ఏదో కాజువల్గా చూద్దామనే వచ్చాను.
కానీ చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. చాలా బాగుంది movie. ఏంటి అంత మంచి మూవీ అంటే ఆ లాస్ట్లో మరి అంటే భగవంతుడే మన ముందు ప్రత్యేకమైనట్టుగా ఉంది. చాలా పురుషుతో కంపేర్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కాదు కానీ దానికి దీనికి సంబంధం లేదు కానీ ఈ సినిమా తీయడానికి అసలు లేదు. అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా యాక్టింగ్ చెప్పండి ఎలా ఉంది? చాలా 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 బాగా చేశారు. చాలా చాలా బాగా చేశారు. మనం అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అతను మూవీ ఎలా ఉంది? తేజ సజ్జ యాక్టింగ్ అయితే మాత్రం చాలా మెచ్యూర్డ్. పాత సినిమాల కన్నా చాలా హైలైట్ చేశారు. అసలు తక్కువ బడ్జెట్లో అంత గ్రాఫిక్స్లో చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం అసలు చూసుకుని వాళ్ళ సీట్ల మీద చూసుకోండి ప్రతి ఒక్క ఎలివేషన్ కూడా హైలైట్ బ్రో. అసలు దానికోసం ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ జై హనుమాన్ హిట్ మూవీ పక్కా సూపర్ హిట్. చాలా బాగా తీశారు. క్లైమాక్స్ మూవీలో నువ్వు ఏముంటుంది అనుకుని నేను ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుందన్న. అది మాత్రం బాగా తీశారు. జై శ్రీరామ్ సినిమా మాత్రం చాలా బాగుందన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా బాగా తీశారన్న. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుందన్న. 25 crores తో అసలు ఎవడు తీయలేడు. అసలు రాసి పెట్టుకోండి ఎవడు తీయలేడు. అసలు 2024 లో ఫస్ట్ హిట్ థియేటర్స్ లేవన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు అన్న? మామూలుగా లేదన్న. జనరల్లీ క్లాష్ అది ఇది అంటారు కానీ మంచి సినిమాకి మంచిగా జరుగుద్ది, అన్నిటికీ జరుగుతుంది. పెద్ద థియేటర్లు అన్నీ మళ్ళీ మారుతాయి. బాలీవుడ్ లోని థియేటర్లు మొత్తం ఖాళీ. సంక్రాంతికి హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు ఆడిస్తాడు సినిమా మొత్తం. అన్నా పెద్ద థియేటర్ మొత్తం నోరు మూసుకొని తెల్లారి నుంచి మారిపోతుంది చూడు. సూపర్ హీరో కాదు ఎప్పుడు లేరు రూములో. ఎందుకంటే మా పరిస్థితి మా సినిమా సూపర్ అన్న. ఒళ్ళు దొల్లదు సార్ చెప్తుంటే వాళ్ళకు ఉందన్న. ఇంక మాట రావట్లేదు నాకు. ఇల్లు నీరు వస్తున్నాయి చూడగానే. ఇంకా ఒళ్ళు దొల్లదు. ఇంకా అది ఫోమ్ ఉంది. యూత్ కి ఎందుకమ్మా అంత బాగుంది? ఆ గ్రాఫిక్స్ ఆ అట్రాక్ట్ చేసిన విధానం చాలా బాగుంది అన్న. ప్రశాంత్ వర్మ తీసిన విధానం మాత్రం ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హిట్ ఖచ్చితంగా కొడతామని చెప్పి అన్నట్టే కొట్టాడు అన్న. హిట్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు అన్న ప్రశాంత్ వర్మ మాత్రం. సిస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. శరత్ కుమార్ ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కొంచెం ఓవరాల్ సంక్రాంతి హిట్. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ ఇది. లాగ్ అన్నది ఏం లేదన్న. మీరు మాత్రం లాస్ట్ వరకు కూర్చుంటారు ఆ గ్రాఫిక్స్ చూసి మాత్రం. సినిమా వరకు అయితే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. సినిమా చూసినప్పుడు స్టార్టింగ్ బాగానే ఉంది. హీరో ఇంట్రడక్షన్ బాగానే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ అయిన తర్వాత జస్ట్ 5 నిమిషాలు లాగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది. కానీ కామెడీతో సినిమా మొత్తం ఫన్ అయిపోద్ది. ఇక సినిమా వరకు వచ్చినప్పటికి మాత్రం హీరో క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చూపించాను సినిమాలో. ఇప్పుడు వచ్చి నేను హనుమాన్ విజువల్ ఈ సినిమాలో చూసినట్టుగా ఏ సినిమాలో చూడలేదు నేను. అంటే కంపేర్ చేసుకుంటే ఆదిపురుషు ప్రభాస్గా తప్పనట్లేదు, ఆ డైరెక్టర్ తప్పు. హనుమాన్ క్యారెక్టర్ ఆదిపురుషులో ఏమీ చూపించలేదు. కానీ ఈ సినిమాలో చూసుకుంటే హనుమంతుడు వచ్చిన ప్రతి సీన్ ప్రతి ఒక్కరికి గ్లూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంతెందుకు నా ముందున్న హనుమాన్ రోలే అన్న. మొత్తం సినిమా హనుమాన్ రోల్ ఉంటుంది. ఎప్పుడైతే హనుమాన్ వస్తుంటాడో ప్రతి ఒక్కరికి గ్లూస్ బంప్స్ పక్కా వస్తాయి. మెసేజ్ ఏంటంటే అప్పుల్లో జరిగిన రాముడికి మధ్యలో రావణాసుడికి జరిగిన గొడవని ఇందులో రిపీట్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు అలా రిపీట్ చేస్తారు కానీ వాటితో కంపేర్ చేసుకుంటే కొత్తగా కనబడుతుంది. మళ్ళీ పార్ట్ 2 చూపిస్తాడు. కానీ మనకి ఏమనిపిస్తుంది, సినిమా ఇంకా ఉందేమో అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందని ఫీల్తో ఉండము. ప్రతి సీన్ ప్రతి క్లైమాక్స్ హైలైట్. హనుమంతుడు వచ్చినప్పటికి ఇంకా ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే యుద్ధం ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ వచ్చిన ప్రతి సీన్ హైలైట్ అన్న. మళ్ళీ కటారి కృష్ణ క్యారెక్టర్ నటించిన అతను హనుమంతుడి గురించి కొన్ని క్యారెక్టర్ రివ్యూ చేస్తారన్న. రివ్యూ చెప్పిన మాత్రం చాలా బాగా రివ్యూ చేస్తారన్న. హనుమంతుని మాత్రం చాలా బాగా చూపిస్తారన్న. సంక్రాంతికి మాత్రం హిట్ అని చెప్పుకోవాలి. ఫుల్ ఫ్యామిలీ చూపించుకోవాలి. చూడలేదు కదా మా సినిమాకి పెద్దగా థియేటర్స్ ఇవ్వలేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ షో తర్వాత ఎలా ఉండబోతుంది? ఈ సినిమా చూసిన తర్వాత రేపు గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత 2 హిట్ అవుతాయి. ఈ 2 మాత్రం థియేటర్లో పక్కగా రన్ అవుతాయి. ఇది మాత్రం గ్యారంటీ. సినిమా చూసినప్పుడు చిన్న సినిమా చిన్న క్యారెక్టర్ అనుకుంటే 12 కోట్లు పెట్టి తీశారన్న. చాలా బడ్జెట్ తక్కువ. ఆదిపురుషు చాలా బడ్జెట్ ఎక్కువ. ఆ విజువల్ చూసుకుంటే ఈ విజువల్ చాలా సూపర్. 12 కోట్లతో బడ్జెట్ చెప్తున్నాను. 50 కోట్ల దాకా కలెక్షన్ పక్కా కొడుతుంది. ప్రతి ఒక్కరు చూస్తారు. చూసిన ప్రతి ఒక్క సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. మొత్తం అంతా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. హీరో మాత్రం బాగా పబ్లిసిటీ అవుతాడా. సినిమా మాత్రం సూపర్. 12 కోట్లతో తీసిన బడ్జెట్ 50. గ్రాఫిక్స్ అనుకుంటా గ్రాఫిక్స్ లేక ఉండదన్న సినిమా. ఎలా ఉంది మూవీ? ఒక్క మాటే బ్రో, జై శ్రీరామ్. 500 కోట్లు తీసుకున్నాడు బ్రో. ఏడ్ చేశాడు బ్రో. ఓ కమ్ టు మై రూమ్ అన్నాడు. అంతేనా? ఇక్కడ 50కి ఇంకా తక్కువేనా?
ఆ సీజీ వర్క్ కానీ ఆ ఎలివేషన్ కానీ హనుమాన్ వచ్చే సీన్స్ కానీ హైలైట్ బ్రో. సంక్రాంతికి పండగ అయితే వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఇంకా హైలైట్ బ్రో. లాస్ట్ క్లైమాక్స్ ఒక 30 minutes ముందు ఉంటుంది బ్రో. మొత్తం ఇంకా అసలు చూసుకో అవసరం లేదు, వచ్చి ఇంకా అలా కూర్చో వర్త్. 2000 ఒక్క టికెట్ కెట్టినా ఇంకా వర్త్ అది బ్రో. మూవీ చూసారా? సార్ ఇప్పుడే చూసాం హనుమాన్ మూవీ. 0 ఎక్స్పెక్టేషన్స్ తెల్లాం, ఎక్స్పెక్టేషన్స్ మించి అసలు సినిమా స్టోరీ అయితే సైన్స్ని మన పురాతన మన మైథాలజీని కలిపి లింక్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ. అసలు ఆ బడ్జెట్లో ఆ విఎఫ్ఎక్స్ కొన్ని షార్ట్స్ అయితే 100-200 crores బడ్జెట్ పెట్టిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ కన్నా 100 రెట్లు బెటర్. అండ్ ఆ స్టోరీ లింక్ చేసిన విధానం ఏదైతే సైన్స్ని మైథాలజీని కలిపి ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్లో క్లైమాక్స్ ఒక 30 minutes హనుమంతుడికి రిలేటెడ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకటే మాట అంటారు, జై శ్రీరామ్ జై హనుమాన్. ఈ మూవీకి ఎక్కువ థియేటర్ లేదని ఒక కాంట్రవర్సీ నచ్చింది. ఈ సినిమా మీరు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రేపటి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న సంగం సరితో కూడా ఉండదు. అందుకని చెప్పి మేము ఇవాళ ఈ థియేటర్కి వచ్చాం. మల్టీప్లెక్స్లో చూస్తే ఈ ఫీల్ రాదు. సంగం సరిత ఇలాంటి థియేటర్లో చూసి వస్తుంది. సో షో అయితే టెరిఫిక్గా ఉంది. మేము అనుకోవడం అయితే టాక్ బట్టి రేపటి నుంచి థియేటర్లు ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతాయి. ఈ సినిమాకి అయితే ఎండ్ ఉండదు. సంక్రాంతి తర్వాత కూడా ఈ సినిమా వెళ్తుంది. ఇది చెప్పాలంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. కామెడీ ఉంది, ఫ్యామిలీ ఉంది. పిల్లలు అయితే మరీ ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పండగ సినిమా. పండగ సినిమాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్తో స్టార్ట్ అయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా చాలా బ్రహ్మాండంగా నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడే సెకండ్ షో కూడా వెళ్ళిపోతున్నాను సంగంకే. మూవీలో అసలు గ్రాఫిక్స్ అన్నది కూడా తెలియకుండా తీశాడు, ఎక్సలెంట్గా తీశాడు. అందరికీ నచ్చుతుంది సార్. చిన్న గుంటడి దగ్గర నుంచి ముసలోడి వరకు కూడా సినిమా చూస్తున్న మంచిగా ఎంజాయ్ చేస్తారు స్వామి. ఒక తిరుగులేదు, బ్లాక్ బస్టర్. ఇప్పుడు సెకండ్ షో కూడా నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను స్వామి. చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చింది, ఎలా అనిపించిందండి? చాలా బాగుంది సార్. హైలైట్స్ చెప్పండి మూవీ. హైలైట్స్ అంటే హనుమాన్ సార్. హనుమాన్ హీరో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సూపర్ హిట్ సార్. సంక్రాంతి బ్రో మూవీ ఇప్పటి వరకు వచ్చిన అంటే 5 మూవీలు వస్తాయని మనకి తెలుస్తుంది. వచ్చిన ఫస్ట్ మూవీలోనే మనోడు హిట్ కొట్టేశాడు. మనోడు ఏదో అందరూ అన్నట్టు చిన్నవాడు ఏమీ చేయలేడు అని అనుకున్నారు, కానీ వచ్చిన సినిమాలు ఎలాగుంటే తెలియదు భయ్య. ఈ సినిమా మాత్రం అద్దరు కొట్టిస్తుంది. ఇంకా మరి తిరుగులేదు. అవి కానీ పోయా కాదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఉందా దేవుడి సెంటిమెంట్ కానీ గాడి సంబంధించి? దేవుడి సెంటిమెంట్ అనేది మనకి లాస్ట్లో శ్రీరాముడికి ఇచ్చిన మాట హనుమాన్ నిలబెట్టుకుంటాడు అని మనకు అందరికీ తెలుసు. అది దేవుడి సెంటిమెంట్. కానీ మనం మూవీ పరంగా చూడాలి. స్క్రీన్ ప్లే కానీ, ఆ టేకింగ్ కానీ, మనోడు యాక్టింగ్ కానీ, మూవీ అన్న బ్లాక్ బస్టర్ అవుతుంది ఒకటి. ఇంకోటి అవి ఏమైనా పోయాయా మన తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయిపోతుంది. మూవీ చాలా బాగుంది, చాలా అసలు సూపర్గా ఉంది మూవీ. చూడు చెప్పు. ప్రశాంత్ వర్మ కంటెంట్ అయితే బాగానే తీశాడు. ఈ యానిమేషన్ అనేది ఏ మూవీలోనే ఉంటుంది. కంటెంట్ అయితే చాలా సూపర్గా ఉంది. జై శ్రీరామ్. ఎలా ఉంది ప్రభు? సినిమా చాలా బాగుంది సార్. విజువల్స్ ఇంకా చాలా చాలా సూపర్గా ఉన్నాయి. జై శ్రీరామ్. ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా సూపర్గా తీసే సినిమా ఇది. 2025లో పార్ట్ 2 చూపడుతుంది. జై శ్రీరామ్.